ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తూ రిపబ్లిక్ డే రోజు రాష్ట్ర వ్యాప్తంగా గాంధీ విగ్రహాల దగ్గర మౌన దీక్ష చేయబోతోంది కాంగ్రెస్ పార్టీ. 10 ఏళ్లు ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చిన బీజేపీ 5 కోట్ల ఆంధ్రుల హక్కును కాలరాసిందన్నారు రఘువీరారెడ్డి. బీజేపీ టీడీపీ ప్రభుత్వాల ద్రోహాలకు నిరసనగా ఈ నెల 26న రాష్ట్ర వ్యాప్తంగా గాంధీ విగ్రహాల దగ్గర పార్టీలకు అతీతంగా జాతీయ జెండాలతో మౌన దీక్ష చేయాలని పిలుపునిచ్చింది ఏపీ కాంగ్రెస్. ముఖ్యమంత్రి గారు పత్రికా విలేకరుల సమావేశం పెట్టి ఎదురుదాడి చేస్తారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలని ఎవరైతే ఎన్నికల్లో వాళ్ళ భాగస్వామ్యంతో పవన్ కళ్యాణ్ గారి ఇమేజ్తో గెలిచినప్పటికీ కూడా ఆయన మీద కూడా దాడి చేస్తారు, కాంగ్రెస్ మీద దాడి చేస్తారు, ఇతర రాజకీయ పక్షాల మీద దాడి చేస్తారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజల హృదయాల్లో ప్యాకేజీ కాదు హోదా ఉన్నది. దానికి కాంగ్రెస్ పార్టీ ఎవరు చేసినప్పటికీ కూడా పూర్తిగా మేము సమర్థిస్తాము. దాన్ని సాధించుకోవడానికి మాకు భేషజాలు లేవు. మేము ఎవరితోనైనా కలిసి పనిచేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాము. మద్దతుదారులుగా మిగిలిపోకుండా మీరు ప్రజల హృదయాల్లో ఉండాలంటే రాజకీయ పార్టీలతో కలిసి ఎన్జీఓలు అందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి ప్రత్యేక హోదా కావాలి అని చెప్పి అడగాలి.